మన అనుకునే మా ఆయనకున్న సొంత బ్రదర్స్ కంటే ఈ అన్నయ్యలు ఇంకా ఇంకా మంచిగా ఉంటారండి. నిజంగా చెప్తున్నాను గదా! అసలు నేనెప్పుడూ చెప్పలేదు గానీ, ఈ ఈరోజు ఎందుకో నాకు చెప్పాలనిపించింది. సొంత బ్రదర్స్ కంటే ఎక్కువ ఈ అన్నయ్యలైతే. మా పాప బర్త్‌డేకైనా, మా గృహప్రవేశానికైనా అన్నింటికి కూడా మాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. మా ఆయన కొంచెం బిజీగా ఉన్నా కూడా, "అరే! నీకెందుకురా మాకు జెప్పు. మేము ఏదైనా చేయగలుగుతాం. మేము ఏదైనా చేస్తాం" అనేసి ఆ అన్నయ్యలైతే బాగా సపోర్ట్ జేస్తారండి. నిజంగా ఇట్లాంటి అన్నయ్యలు, ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టమే. నాకు సొంత బ్రదర్స్ లేకపోయినా కానీ, ఇంతమంది అన్నయ్యలతో నేనుండడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడైతే కేక్ కట్ చేసుకున్న తర్వాత పాపనైతే ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇక్కడ అత్తమ్మ, మామయ్య ఆశీర్వదించిన తర్వాత ఇక మేమైతే ఆశీర్వదించామండి. ఇక పాపకి గిఫ్ట్ అంటూ మాకు అలా గిఫ్ట్లు ఇవ్వడం అట్లా ఇట్లా ఏమి ఉండదండి. వాళ్ళు ఏది అడిగితే అది వాళ్ళు అడగక ముందే తెచ్చిపెట్టే మనస్తత్వం మాది. వాళ్ళు కూడా అంతగా గిఫ్ట్స్ అవి ఇవి అని ఏమీ అనరు. పాప మాత్రం మా అందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇక మేము ఏదైనా ఇస్తామంటే, "వద్దులే మమ్మీ, నాకెందుకు మమ్మీ" అని అంటూ ఉంటుంది పెద్ద మనిషిలాగా. ఇక్కడైతే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాము. వాళ్ళ తమ్ముడు మాత్రం వాళ్ళ అక్కకి ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. అది వీడియోలో చూపిస్తా అంటే, వద్దు మమ్మీ, నేను గిఫ్ట్ ఇచ్చింది సర్ప్రైజ్‌గా ఉండాలి అంతే. అక్కకి తెలిస్తే సరిపోతుంది. అందరికి తెలియాల్సిన అవసరం లేదు" అని అన్నాడు. అందుకే అదైతే వీడియో తీయలేదండి. ఇక్కడైతే కేక్ తినిపిస్తూ ఉండాలి వాళ్ళ నానమ్మకి, అలాగే వాళ్ళ తాతకి. ఇంకా తర్వాత మేము కూడా కేక్ తినిపించుకున్నాము. చాలా హ్యాపీగా స్పెండ్ చేసామండి ఆ రోజు. ఇక్కడైతే మా వారు అంటూ ఉన్నారు, "ఆ క్యాండిల్స్ అసలు అలా వెలిగించనే వెలిగించకూడదు. అసలు మంచిది కాదంట" అని అంటూ ఉన్నారు. కానీ పాపం పిల్లల హ్యాపీనెస్ కోసం అలా వెలిగించక తప్పదు కదా అండి. నిజంగా ఇలాంటివైతే క్యాండిల్స్ పైన వెలిగిస్తే అది ఆ క్యాండిల్ కరిగి హ్మ్, అస్సలు హెల్త్‌కి అస్సలు మంచిది కాదట అండి. మీరు కూడా అసలు అలా క్యాండిల్స్ పెట్టుకోవద్దు. కొంతమందైతే మంగళహారతి కూడా పెడతారు కదా! మేమైతే పెట్టనండి. ఎందుకంటే ఆ రోజు ఎట్లాగో మార్నింగ్ నాన్ వెజ్ తింటాను. అందుకోసమే మంగళహారతి ఎందుకనేసి హారతి అయితే పెట్టను. జస్ట్ కొన్ని అక్షింతలైతే పెడతాను. ఒకవేళ వెడ్నెస్‌డే ఇలా సాటర్డే గనుక వచ్చిందంటే మంగళహారతి పెడుతూ ఉంటానన్నమాట. ఇక్కడైతే పాపకి ఇష్టమైన కేకే తీసుకొచ్చుకుంది. చాలా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశామండి ఆ రోజైతే. మా అత్తమ్మ, మా మామయ్య కూడా ఎక్కువగా రారండి కాజీపేటకి. ఎందుకంటే సిటీ గదా! అందులోనూ అత్తమ్మకు కాళ్ళ నొప్పులు, ఇంకా అక్కడ వ్యవసాయం పనులు ఉంటాయి. ఇక అవన్నీ చూసుకోవాలనేసి అత్తమ్మ, మామయ్య ఎక్కువగా రారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినా ఒక 1 డే, 2 డేస్ కంటే ఎక్కువగా ఉండరు. ఈ సిటీ అట్మాస్ఫియర్ వాళ్ళకి అస్సలంటే అస్సలు నచ్చదు. ఎంతైనా కొంచెం ఊర్లో ఉంటే వచ్చే వాళ్ళ పలకరింపులు, ఆ ఊరు అట్మాస్ఫియర్ అదంతా వేరే గదండీ! నాకు గూడా అసల ఎక్కడున్నా గానీ ఊర్లోనే సెటిల్ అవ్వాలని ఉంది.
కాకపోతే మా వారి డ్యూటీ, పిల్లల స్టడీస్ పరంగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం కానీ మాకు కూడా అసలు మా సొంతూరులోనే ఉండడం అంటేనే ఇష్టం. ఎప్పటికైనా మా వారు రిటైర్డ్ అయిపోయాక కూడా మేము మా ఊరికి వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటాము. ఇక్కడైతే మా వాడికి కేక్ అంటే ఫుల్ ఇష్టము. కానీ నేను అక్కడ వీడియో తీస్తున్నాను అనేసి తినడం లేదు. ఇక్కడ వచ్చేసి అక్కకే తినిపిస్తారా మమ్మీ, నాకు తినిపించరా అని అంటే, అరే ఇదేమన్నా నీ బర్త్డే నారా, నీ బర్త్డే రోజు నీకు తినిపించలేదా అని అంటే, ఆహా కాదు ఈరోజు నాకు కూడా తినిపించు అని అనేసరికి ఇక నవ్వుతూ తినిపిస్తున్నాము. మా వారు అదే అంటున్నారు, ఇది నీ బర్త్డే నారా, అక్క బర్త్డే కదా అని అంటే, అక్క బర్త్డే అయినా మంచిదే నాకు తినిపించాల్సిందే అని అంటూ ఉన్నాడు అన్నమాట. ఇక సరే అనేసి వాడికైతే తినిపించాము. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం కదా, పిల్లలు చూసారా నన్నైతే ఏడిపిస్తారండి పదే మమ్మీ నువ్వేమో పొట్టిగా ఉన్నావు, మేమేమో ఇలా హైట్ అయిపోయాము అనేసి. ఏం చేద్దాం చెప్పండి, ఇక వాళ్ళు హైట్ అయితే సరిపోతుందిలేండి, మనం ఏమైనా పొడగయ్యేది ఉన్నదా చెప్పండి. దానికి కూడా నవ్వుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ మామయ్యతో కూడా కలిసి ఫొటోస్ అయితే దిగారు. పాపేమో వాళ్ళేమో చిన్నగా ఉండి వీళ్ళు హైట్గా ఉన్నారు చూడండి. ఈ జనరేషన్ బాగా హైట్ అయిపోతుంది కదా మళ్ళీ. ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన ఈ ఎల్లిగడ్డల సౌండ్ చూసారా ఎంత గట్టిగా పెట్టుకొని వెళ్తున్నారో. అసలు నిజంగా వీళ్ళైతే మరీ ఇరిటేట్ చేసేస్తున్నారండి బాబోయ్. ఇక్కడైతే వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఒక 2-3 సార్లు కట్ చేసి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా వీడియో పెట్టాలి అని అంటే వెనక ఇన్ని కష్టాలు ఉంటాయండి. ఇదే అండి ఈరోజు నా బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.